నమస్కారం అండి. మరి ఈ రోజున నా మీద నమ్మకం చూపిస్తూ నాకు విలువ ఇస్తూ రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే రకంగా జిల్లాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు అవకాశం కల్పించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండానే కొంచెం భావోద్వేగంగా కూడా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు బహుశా 6-7 సంవత్సరాలు అనుకుంటాను ఆ టైంలో నాకు పెదనాన్నగారు ఎలక్షన్ జరిగింది ఎన్టీ రామారావు గారి వేవ్లో 94లో. అప్పుడు కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అని చెప్పి కదలి రా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి స్టిక్కర్లు ప్రతి దగ్గర కూడా ఇంటికి వెళ్ళి అంటిస్తూ ఉండేవాళ్ళం మా ఊర్లో, రేగిడి గ్రామంలో. అదే రకంగా మా పెదనాన్నగారికి వ్యతిరేకంగా ఎవరబ్బా అని చెప్పేసి ఇంటి ముందు నుంచి ఒక అంబాసిడర్ కారు కాంగ్రెస్ జెండా పట్టుకుని వెళ్తే తెలిసి తెలియని వయసులో నేను మిగిలిన పిల్లవాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి రాళ్ళేద్దాం పదండి అని ప్రయత్నం కూడా చేసాం. పెద్దలందరూ కూడా ఆపండి అని చెప్తే ఆగాం. అంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేది మా నరాల్లో ఉంది. ఎక్కడైనా కానీ ఒక సైడ్ తీసుకున్నామంటే సింగిల్ సైడెడ్గానే వెళ్ళే వ్యక్తిత్వం ఆ చిన్నప్పటి నుంచి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నాకు 2019లో కానీ ఒక పోటీ చేసే అవకాశం, 2020లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి ఒక అవకాశం, మళ్ళీ ఈసారి కూడా ఈ అవకాశం వచ్చింది అంటే మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వారి మనిషిని. నాకు 2024లో సీట్ రానప్పుడు కూడా ఒక యువకుడిగా నేను బాధపడిన సందర్భంలో కూడా ఇంకా ఏముంది, భవిష్యత్తు పోయిందా అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు లోకేష్ గారు ఉన్నారు, నా అన్న కోసం నేను రాజకీయాల్లో ఉంటాను, నా అన్న కోసం ఈ ఎన్నికల్లో నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు భవిష్యత్తును ఆశించకుండా రావడం అనేది జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కోసం నేను ఒక్క విషయం చెప్తాను. సాధారణంగా పురాణాలు తీసుకున్నప్పుడు నన్ను చాలామంది అనే మాట ఏంటి అంటే, మీరు రాజకీయాల్లో అభిమన్యుడు అని చెప్పి అంటూ ఉంటారు. అది చాలాసార్లు కన్సిస్టెంట్గా చెప్పారు. 2019లో నాకు పడిన వెన్నుపోట్లు కానీ, 2024లో అనుకోని సందర్భాల్లో సీటు పోవడం కానీ రాజకీయాల్లో అభిమన్యుడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ నేను ఒక విషయం చెప్తాను. నేనైతే పోరాటం చేసేటప్పుడు అశ్వత్థాముడిని. అది ఎందుకు అంటే తన నాయకుడు ఒక దిశానిర్దేశం చేశాడంటే అవతల పక్కున్నది ఎవరు అనేది చూడకుండా పోరాటానికి వెళ్ళినవాడు అశ్వత్థాముడు. నేను అదే మాట అనుకుంటాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నాకు ఏది ఆదేశిస్తే నేను ఆ పని చేస్తాను. నన్ను ఎక్కడ కూర్చోమంటే నేను అక్కడ కూర్చుంటాను అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదే రకంగా పైనుండి ఆశీర్వదిస్తూ ఉన్న ఎన్టీ రామారావు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండో విషయం, మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏంటి అంటే, అశోక్ గజపతిరాజు గారు ఈ రోజున ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉంటూ 2020 నుంచి జిల్లా స్థాయి బాధ్యతలు చూస్తూ ఒక జిల్లా స్థాయి నాయకుడిగా నేను ఎదగగలిగాను అంటే దాని వెనకాతల ఖచ్చితంగా అశోక్ గజపతిరాజు గారు, అదితి గారు కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవి నా గుండెల్లోంచి వస్తూ ఉన్న మాటలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడైనా
గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక మీటింగ్ చేసిన విజయనగరం నియోజకవర్గంలో లేదా బంగ్లాలో చేసిన నేననేవాడిని వచ్చాను అంటే అశోక్ గజపతిరాజు గారి పక్కన నన్ను కూర్చోబెట్టి అదితి గారు ఒక కుర్చీ అవతలకి వెళ్ళారు. ప్రోటోకాల్ని వాళ్ళు పాటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అశోక్ గజపతిరాజు గారి తర్వాత సముచిత స్థానం, ఆ తర్వాత ఇంపార్టెన్స్ నాకు ఇచ్చారు. అది వారి సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా ఎదుగుదలకు కానీ మళ్ళీ రెన్యూవల్ అవ్వడంలో కానీ సహాయపడిన అశోక్ గజపతిరాజు గారికి, అదితి గజపతిరాజు గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారు, పక్క జిల్లా మంత్రి అయినటువంటి సంజయ్ రాణి గారు, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, ఈ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్లో నేను థ్యాంక్స్ చెప్పేది ఎవరికి అంటే కార్యకర్తలకి, యువకులకి. కార్యకర్త అనేవాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఏ రోజు ఎప్పుడు మా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఏదైనా చెప్తే ఇక్కడ నాయకులందరినీ కూడా, వారి నాయకత్వాన్ని అంతటినీ కూడా ఇంకా మనం మెరుగుపరుద్దాం, ఇక్కడున్న నాయకుల కోసం కష్టపడదాం, మన పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి నిస్వార్థంగా తరతరాలుగా పనిచేస్తున్న వాడే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అటువంటి కార్యకర్తలు, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న యువకులందరూ కూడా, వాళ్ళందరూ నాగార్జునకి నిబద్ధత ఉంది, నాగార్జునకి సమర్థత ఉంది, నాగార్జున పోరాటం చేశాడంటే పార్టీ కోసం పోరాటం చేస్తాడు అని చెప్పి వాళ్ళు గ్రహించి, వాళ్ళు నన్ను ఓన్ చేసుకుని, ఈరోజు నాకు కష్టం వచ్చినా, ఈరోజు నాకు ఆనందం వచ్చినా, వాళ్ళు తమకొచ్చిన ఆనందం తమకొచ్చిన కష్టంలాగే వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి నాగార్జున వెనకాతల నిలిచిన కార్యకర్తలందరికీ, ఉన్న యువకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. మీ మొహంలో ఆనందం కోసం, మీ కుటుంబాలు బాగుండడం కోసం, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఖచ్చితంగా మేము కష్టపడతాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, యువకుల కోసం, కార్యకర్తల కోసం మాట్లాడిన తర్వాత ఒక విషయం చెప్పైతే ముగిస్తాను. అదేంటి అంటే, ఈ రోజున నేను కానీ, ప్రసాద్ గారు కానీ యువకులం అవ్వచ్చు, సీనియర్లను మాత్రం పక్కన పెట్టి ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కడా ఉండదు. నేను గుంటూరు పార్టీ అబ్జర్వర్ని కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు అబ్జర్వర్ని 3 మ్యాన్ కమిటీ అంటే 25 పార్లమెంట్లో 75 మందిని కూడా మీటింగుల్లోకి పిలిచినప్పుడు, ఆ మీటింగ్కి ముందు నేను చర్చా వేదిక అవుతూ ఉన్నప్పుడు ఒక మాట అయితే చెప్పాను. ప్రతి జిల్లాలో కూడా సీనియర్లు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 30-40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటారు. ఈ రోజున మాకున్న అదృష్టం ఏంటంటే, నాకు కానీ, అదితి గారికి కానీ, బేబీ నాయన గారికి కానీ మాకు వచ్చిన అవకాశాల వల్ల మేము రాష్ట్ర స్థాయిలో, ఈ జిల్లా బయట దాటి కూడా మాకు మంచి పేర్లు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రోజుకి కూడా ప్రతి జిల్లాలో కూడా 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి పునాదుల్లాగా, తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాల్లాగా సీనియర్లు ఉన్నారు అన్నమాట వాస్తవము. ఆ రకమైన సీనియర్లను ఎక్కడా కూడా మేము వదులుకోం. ఈ రోజున ఐవీపీ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆయన జనరల్ పార్టీ సెక్రటరీగా ఆయన బాధ్యత మారుండొచ్చు తప్ప, ఆయన ఎప్పుడూ మాకు ఆత్మలాగానే ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ రోజున మరి ఆకిరి ప్రసాద్ గారిని తీసుకున్నా, కనకాల మురళీ గారిని తీసుకున్నా, ఇటువంటి సీనియర్లు ఇంకా ఎంతోమందిని తీసుకున్నా, వీళ్ళందరి సూచనలు, సలహాల మీదే జిల్లా కార్యవర్గం ముందుకెళ్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. జిల్లా పార్టీ అధ్యక్షుడి కోసం చాలామంది పోటీ పడిన మాట వాస్తవం అండి. మరి నేను కూడా 5 సంవత్సరాల 3 నెలలు చేశాను.
ఆ సెప్టెంబర్లో వచ్చేసరికి నేను అనుకున్నది ఏంటి అంటే, సరే పార్టీ ఎక్కడ మనకి స్థానం కల్పిస్తే అక్కడికి మనం కదులుదామని కూడా నేను అనుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే నా తోటి మిత్రులు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ చింతకాయల విజయ్ గారు తీసుకుంటే, ఆయన స్టేట్ పార్టీలోకి మూవ్ అయ్యి ఒక జనరల్ సెక్రటరీగా ఐటీని సోషల్ మీడియాని చూసుకున్నారు. అలాగే గౌతు శిరీష గారు తీసుకుంటే ఆమె కూడా 4 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేసిన తర్వాత స్టేట్ పార్టీలోకి మూవ్ అయ్యి ప్రతిపక్షంలో బీసీ సంఘాలన్నిటి కోసం కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. నా వరకు నాకు ఒక విషయం అయితే తెలుసు, నేను ఎక్కడ కానీ స్టేట్లో కానీ ఎక్కడో దగ్గర మనకు ఒక అవకాశం అంటూ వస్తుంది కదా, అది చేద్దామని నేను అనుకోవడం అనేది జరిగింది. అదే రకంగా 3 మ్యాన్ కమిటీలోకి వెళ్ళినప్పుడైతే నా పేరు కాకుండా నేను 2 పేర్లు సూచించానన్న సంగతి కూడా ఆ 3 మ్యాన్ కమిటీకి తెలుసు, ఆ 2కి కూడా తెలుసు. నేనైతే మరి ఎలాగైనా పర్వాలేదు, ఇంకో కొత్త వాళ్ళకి వచ్చిందంటే పర్వాలేదు అనుకున్నట్టుగానే ముందుకెళ్ళాను. మరి ఆ పరిణామాల్లో మళ్ళీ నాకే పార్టీ ఒక అవకాశం ఇవ్వడం అనేది నాకు కూడా ఆనందంగా ఉంది. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటిసారి కూడా నేను అడగకుండానే వచ్చింది. ఆ రోజు నేను కరోనాలో తీవ్రంగా ప్రభావితమై నేను బెడ్ రిడన్లో ఉన్నప్పుడు మా ఫాదర్కి ఒక ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి కనుక ఇచ్చామంటే చేస్తాడా అని. సో ఆ రోజున కూడా నాకు అడగకుండానే ఆ రోజు రావడం అనేది జరిగింది. మరి ఈ రోజున కూడా అడగకుండానే ఈ రకమైన అవకాశం రావడం అనేది జరిగింది. మరి ఎంతోమంది దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు అన్న మాట కూడా వాస్తవం. మరి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ, ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకుంటూ, గతంలో పనిచేసిన స్పీడ్ కన్నా కూడా ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచి స్టైల్ కూడా మారుస్తాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా వెళ్ళాల్సిన పరిస్థితి, ఈ రోజున టీమ్ బిల్డింగ్ ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాల్సిన పరిస్థితి. కార్యకర్తలందరినీ కూడా మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ప్రతి గ్రామంలో కూడా పార్టీని బలపరుచుకుంటూ అన్ని దగ్గర సర్పంచ్ ఎన్నికల్లో 100%, మండలాల ఎన్నికల్లో కూడా 100% వచ్చేలాగా ఎలక్షన్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. తెలుగుదేశం పార్టీ ఒక డెమోక్రాటిక్ పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే అన్ని రకాలుగా అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ చూసుకుని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఆ ఫీడ్బ్యాక్ ఏ రకంగా వచ్చింది, వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గానే వచ్చిందా లేదా అని చెప్పి వాళ్ళు రకరకాల ఆలోచనలు వేసి, వాళ్ళు రకరకాల అంచనాలు అనేవి చూసుకుని, రకరకాల ఈక్వేషన్స్ అనేవి కూడా చూసుకుని మరి ఇవ్వడం అనేది జరుగుద్ది. మరి ఈ రోజున విజయనగరం జిల్లాలో జరిగిన మెథడాలజీ ఏదైతే ఉందో అదే మెథడాలజీ మిగిలిన 24 పార్లమెంట్స్లో కూడా జరగడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఒక తెలుగుదేశం పార్టీ పాలసీ అండి. ఖచ్చితంగానండి. అంటే అది నేను ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా చెప్పాను, సీనియర్లు అనేవారు లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి అనేది ఉండదు. నేను ఆల్రెడీ కూడా అంటే మిత్రుడు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నా కానివ్వండి, నేను ఐవీపీ గారి కోసం ఎప్పుడు అయితే పోరాటం చేసిన మాట వాస్తవం, ఆ పోరాటం చేశానన్న సంగతి అతనికి కూడా తెలుసు. ఇవన్నీ కూడా పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి బయట చెప్పే పరిస్థితి కాదు. అయితే నా తరపు నుంచి హామీ ఏంటంటే ఖచ్చితంగా జిల్లా సైడ్ నుంచి, జిల్లా కార్యవర్గం నుంచి కానీ, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అట్లాగే విజయనగరం నియోజకవర్గం నాయకుల నుంచి కూడా మేము చేయాల్సిన పని మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా రకరకాల ఈక్వేషన్స్ అనేవి ఉంటాయండి. ఆ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో పార్టీ చూసుకుని ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మీరు ఇప్పటి వరకు కొన్ని ఏమంటాం కార్పొరేషన్స్ కనుక తీసుకున్నారు అంటే, ఆ కార్పొరేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది పెట్టారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 70 మంది నుంచి 100 మంది ఎవరెవరైతే కష్టపడ్డారో ఎమ్మెల్యేకి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులకు కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పడం అనేది జరిగింది. వాటికి అనుగుణంగా చాలా వరకు కూడా ఈ రోజున కార్పొరేషన్లో డైరెక్టర్లుగా కానీ, చైర్మన్లుగా కానీ నియమితులు అవుతున్నారన్నమాట వాస్తవం. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అందరికీ కూడా ఇస్తారు. ఎక్కడైనా ఏదైనా ఉన్నా కానివ్వండి, ఈ రోజున ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఒక 3 పార్టీలు ఉన్నాయి, అందరినీ కూడా కాంప్రమైజ్ చేస్తూ, అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకెళ్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఐవీపీ గారు లాంటి వారు కానీ అటువంటి వారు అందరూ కొంచెం ఉండిపోతున్నారన్న మాట వాస్తవం. ఇది పార్టీ కూడా గ్రహించింది. అందరికీ కూడా సమన్యాయం, తగు న్యాయం జరుగుతుంది.
అధ్యక్షుడిగా మనకి ఉండే బాధ్యతలు మనకి ఎప్పుడూ ఉంటాయండి. ఇదంతా కూడా ఒక టీం వర్క్. ఈ రోజున గతంలో నేను ఏ రకమైన స్టైల్తో ముందుకెళ్ళాను అంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్గా ఉంటూ అక్కడ అన్నీ నేనే నడిపిస్తూ అక్కడ ప్రతి దగ్గరికి కూడా ప్రతి ఇంటికి వెళ్తూనే మిగిలిన 6 నియోజకవర్గాల్లోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఇన్ఛార్జే మనకు ముందు ముఖ్యం అని చెప్పేసి వాళ్ళని ముందు పెట్టి నేను వెనకాతలు నడిచాను. అదే రకంగా ఎక్కడ ఏ పార్లమెంట్లో కూడా లేని ఒక ఈక్వేషన్ మన దగ్గర ఏంటంటే సుమారు 7 నుంచి 8 మంది మాజీ మంత్రులు ఉన్నారు ఈ సెగ్మెంట్లో. మా కుటుంబంలోనే 2 ఉన్నారు. కాబట్టి 7 నుంచి 8 మంది మాజీ మంత్రులు ఉన్న పార్లమెంట్లో కూడా ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరినీ కూడా కలుపుకుంటూ నాకు నేను తగ్గి అందరినీ కూడా ముందుకు నడిపించాను. మరి ఈ రోజున మన ఎమ్మెల్యేలు అందరూ తీసుకున్నామంటే అదితి గారికి 70,000 ఓట్ల మెజారిటీ నుంచి 35,000 45,000 కూడా వచ్చిన మాటంతా వాస్తవం. జిల్లా పార్టీ తరపు నుంచి మేము సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మేము ఎట్లాగైతే మానిటర్ చేసుకుంటామో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే దృష్టితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గెలుపు ఎట్లాగన్న ప్రణాళికలతో ఆల్రెడీ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.